జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు మే 7వ తారీఖు వరకు మీనరాశిలో నిలబడి ఉంటాడు. బలం తక్కువగా ఉంటాడు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది మే 7వ తారీఖు వరకు. ఎప్పుడైతే బుధుడు మేషరాశికి వస్తారో మే 7వ తారీఖు నుంచి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో మంచి రాబడి ఉంటుంది. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయండి, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు మే 14వ తారీఖు వరకు వ్యయ స్థానంలో ఉంటారు. ఎప్పుడైతే గురువు మే 14వ తారీఖు నుంచి మిథున రాశికి వస్తారో అప్పటి నుంచి మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. మీకు ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. శుభకార్యాలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. శుభకార్యాలకి ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో కుజుడు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరంగా గొడవలు అధికంగా ఉంటాయి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డారు. దాని మూలంగా మీకు ఇబ్బందులు ఉంటాయి. కానీ గురు భగవానుడు ఎప్పుడైతే మే 14వ తారీఖు నుంచి మిథున రాశికి వస్తారో ఆ శత్రువులు నశిస్తారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు కెరియర్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మిథున రాశి వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. రాహు కూడా మీకు 9వ స్థానానికి వస్తున్నారు. లక్ అనేది ఎక్కువగా ఫేవర్ అవుతూ ఉంటుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.